న్యూస్కి స్వాగతం. వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ అవసరమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొత్త టెక్నాలజీతో రోగులను కాపాడేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ రాష్ట్ర స్థాయి సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యము, దాని సంబంధిత వ్యాధులు మరియు వాటికి చికిత్స చేయడానికి కొత్త టెక్నాలజీపై ప్రజలను అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి సదస్సులు వైద్య రంగానికి మంచి సపోర్ట్ ఇస్తాయని, కొత్త టెక్నాలజీ పంచుకోవడానికి కూడా సహకరిస్తాయన్నారు. ప్రస్తుతం లంగ్ క్యాన్సర్, ఆస్తమా, న్యూమోనియా, COPD, ఇటీవల వచ్చిన COVID-19 ద్వారా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. COVID-19 వల్ల వైద్య వ్యవస్థ ఎలా ఇబ్బందులు పడిందో ప్రతి ఒక్కరికి తెలుసునని, కాబట్టి యువ డాక్టర్లు సరికొత్త చికిత్స విధానాలను అన్వేషించాలని సూచించారు. ఊపిరితిత్తుల వ్యాధులపై గ్రామీణ ప్రాంతాలలో అంతగా అవగాహన లేదని, కాబట్టి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటమిరెడ్డి రవీందర్ రెడ్డి, అపస్ఖాన్ వ్యవస్థాపకులు, అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. On the dais and all the doctors and others sitting down. I am very proud that today I have been invited for this as a chief guest for this Pulmonologist Association meeting. This is supposed to be the 5th meeting conducted all over. This is, I think, conducted with the state of Andhra Pradesh or maybe in other states. So the state of Andhra Pradesh is only Andhra Pradesh. So good association working like this, like a team. Nowadays it's very difficult to find a team like this of doctors who come together in one place and try to develop their subject. Today learning is very important for everybody, and every day is a learning day. To take it in politics also, I must tell you one word. Few days back, the Prime Minister of the country called all of us. కన్వెన్షన్ అనిల్ గార్డెన్స్లో పెట్టారు. ఇది 3 రోజులు జరిగే ప్రోగ్రాము. ఎమినెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్మనాలజిస్ట్ అందరూ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. ఇది వచ్చి ఫ్యూచర్ ఎట్లా మనం మెడికలీ పల్మనాలజీ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే లంగ్స్ గురించి మనకి మెయిన్లీ ఈరోజు లంగ్స్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ లంగ్స్ని మనం ట్రీట్మెంట్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికే మనం పోవాల్సింది. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి ఈ సెమినార్ పెట్టుకుని వీళ్ళు ఫ్యూచర్లో మనం బెటర్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము పేషెంట్స్కి అనే సెమినార్. ఇది గుడ్ కాన్సెప్ట్. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం, 3 days కండక్ట్ చేసుకోవడం మనందరి ప్రజలకు కూడా మంచిది. ట్రీట్మెంట్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు కోవిడ్లో ఏం జరిగిందో. కోవిడ్ టైంలో లంగ్సే మెయిన్ సబ్జెక్టు. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లంతో చాలామంది మీకు తెలుసు ఎంతమంది చనిపోయారు కూడా ఆ టైంలో. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విచ్ టుడే నన్ను పిలవడం, నేను చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మేము సీమాంధ్ర పల్మనాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఈ దినంలో వచ్చేసి చాలా ప్రదేశాల నుంచి, చుట్టుపక్కల మెడికల్ కాలేజెస్లో నుంచి ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. ఇది 5వ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ కాన్ఫరెన్స్. ఇది స్టేట్లోనే ప్రతి ఇయర్ వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు మామూలు నాట్ ఓన్లీ
ఇక్కడ ఉండే క్లినికల్ డాక్టర్స్ కాకుండా పక్కన ఉన్న వచ్చేసి మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ వస్తారు. ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ పేపర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ కరోనాలో ఏ విధంగా జరిగిందో అటువంటి జబ్బులు మళ్ళీ రాకుండా ఉండేదానికి ఈ వైరల్ డిసీజ్, డిఫరెంట్ వైరల్ డిసీజ్ ఏమి ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి, వాటిని ఏ విధంగా వచ్చేసి వాటిని మనం సాల్వ్ చేయాలా, ఆ డిసీజెస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దానిపైన వచ్చేసి చాలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొత్త కొత్త పరికరాలు వస్తుంటాయి. ఆ పరికరాన్ని ఏ విధంగా మనం చూడాల్సింది, ఆ పరికరాన్ని ఏ విధంగా ఉపయోగించాల్సింది అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. ఈ క్యాన్సర్ వచ్చేసి ఏ విధంగా నిరోధించాలా, ఈ క్యాన్సర్లో ఏ జబ్బులు ఉండి వస్తున్నాయి, అంటే ఏ ఒక అవయవాన్ని ఎక్కువగా వస్తున్నాయి, లంగ్స్ పైన ఎక్కువగా అఫెక్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈ లంగ్స్ పైన అఫెక్ట్ జరిగేటప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఏంటి, వాటికి ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనే విధానం పైన కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చేసి కొత్త స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికల్ ఈ ప్రొఫెషన్లో పల్మనాలజీ ప్రొఫెషన్లో చేరిన వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు. సో వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. రేపు డే టు డే ప్రాక్టీస్లో కానీ వచ్చే పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి దాంట్లో సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జరగాల. పేషెంట్స్ని ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క హాస్పిటల్కి రావాలనేది ఒక కొత్త విధానం అనేది సృష్టించాలి. ఒక కొత్త విధానంతో ఏ విధంగా మనము పేషెంట్లకి బాగు చేయాలా అనేది ఈ డాక్టర్లు ఒక దృక్పథం అనేది ఒకటి ఉండాలి. సో మనోబలంతో ఏ పేషెంట్ ఏ విధంగా వచ్చినా కానీ వాళ్ళకి బాగు చేయాలా, ఒక అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా సివియర్గా వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలా అనే విధానంలో కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి కేసును వచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టేట్ వేరే మన మద్రాసు ప్రదేశాలకు పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ విధానం లేకుండా నెల్లూరులోనే ఈ విధమైన రీసెర్చ్ ఓరియంటెడ్ సో అనాలిసిస్ సో మంచి వెల్ డెవలప్డ్ హాస్పిటల్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడనే వచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో ఇంకా మనం రెండోసారి మనం వేరే ప్రదేశాలకు పోనీయకుండా పేషెంట్లు ఇక్కడనే చూసుకునే విధానంలో కూడా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ అంది ప్రజలు తెలుసుకొని సో దానికి తగ్గట్టుగా ఈ వాతావరణ కాలుష్యాన్ని ఏ విధంగా నిరోధించాలా, ప్రతి ఒక్కరూ దానికి నడుము కట్టి బిగించాలా. ఎందుకనంటే చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఆ స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆపాలా. సో స్మోకింగ్ వల్ల ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఎంత క్యాన్సర్లు వస్తున్నాయి, ఏ జబ్బులు వస్తున్నాయి అనే విధానం మీద కూడా దీన్ని జరుగుతూ ఉంది. సో స్మోకింగ్ అనేది కంట్రోల్ చేయాలా, పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయాలా, వాతావరణం కాలుష్యం తగ్గించాలా, సో చెట్లు ఎక్కువగా పెంచాలా. సో ఎక్కడన్నా మనం వాతావరణంలో వాడేటప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ అనేది నిరోధించాలా. ఇవన్నీ కూడా చాలా ప్లాస్టిక్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో వీటన్నింటిని కంట్రోల్ చేసుకొని మన ప్రజానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది ఈ యొక్క మా యొక్క ఎయిమ్.